శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో గనక 2 రాసులు గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మానసిక సంక్షోభమే ఉంటుందండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా నక్షత్రాలు వేరే అయినా కూడా రాసులు ఒకటైనా కూడా చాలా మందికి ఒక ఆలోచన వస్తుంటుంది, మా ఇంట్లో 2 రాసులు ఒకటే కానీ నక్షత్రాలు వేరు వేరు అంటుంటారు. అవునండి, ఏ నక్షత్రంలో పుట్టినా పర్వాలేదు, కానీ 2 రాసులు కలిసి ఇంట్లో ఉండడం వలన డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సకాలంలో వీరు చేసినటువంటి అప్పులు తీరకపోవడం, ఇంట్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకొకరికి అది కంప్లీట్ అయిపోయే వరకు ఇంకొకరికి షురు అయిపోవడం, రెడీ అయిపోవడం, ఇంకొక సమస్య రెడీ అయిపోవడం. డబ్బు మనకు ఈ నెల ఒక 50,000 వచ్చాయనుకోండి, 50,000కు ఖర్చు 60-70,000 అయిపోతుంది. అంటే 50,000 మైనస్ చేస్తే ఇంకొక 20,000 ఇంకా మీదకి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏ నెలకు ఆ నెల ఎక్కువ పెరుగుతుంది, ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, కానీ సంపాదించింది ఒక 10,000 కూడా మీ ఇంట్లో మిగలకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చెప్పడం కాదండి, మీరు అనుభవించినటువంటి వాళ్ళు, మీరు ఒకసారి మీకు తెలిసి ఉంటుంది. ఎవరైనా ఇంట్లో 2 రాసుల వాళ్ళు ఉంటే వీరికి ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ చిన్న చిన్న జాబ్స్, చిన్న చిన్న శాలరీలోకి ఉద్యోగాలు చేస్తుంటారు. ఇంట్లో 2 రాసుల వాళ్ళు కనుక ఉంటే చదువు, హైయర్ స్టడీస్ బాగా చదువుకుంటారు, కానీ చేసే ఉద్యోగం చిన్నది, చిన్న చిన్న శాలరీస్, ఎటు సరిపోని శాలరీ, ఆ విధంగా వస్తుంటుంది. వీళ్ళకి టాలెంట్ ఎక్కువనే ఉంటుంది, కానీ మనిషి ఏం లాభం అండి. ఇప్పుడు ఒక బలమైనటువంటి వాడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుణ్ణి తాడుతో కట్టిపడేసామనుకోండి, చైన్లతో మనకు గొలుసులతో బంధించామనుకోండి, ఎంత బలవంతుడైనా ఏమవుతాడు? ఏం చేయలేని పరిస్థితి. ఎంత పెద్ద సింహం అయినా మన మీద దాడి చేస్తుంటే దాని మీద వల విసిరామనుకోండి, అది ఆ వలలో చిక్కుకొని ఆ దాడి చేయలేదు, మన మీద దాడి చేయలేదు. అలాగా ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు కూడా అంతేనండి. మనం ఏదైనా కూడా మనల్ని ఒక కట్టిపడేసినట్టుగానే ఉంటుంది. మనం దాని నుంచి బయటపడే మార్గం కూడా మనకు ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం మనం. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు దాన్ని ఎలా బయటపడితే బాగుంటుందని మీ డెస్టినీ నంబర్ను బట్టి మనం చెప్పవచ్చు. డెస్టినీ నంబర్ అంటే ఏంటండి? డేటు కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ, ఇది కూడితే వచ్చేటువంటి డెస్టినీ అంటారు. బర్త్ నంబర్ కొద్ది రోజులు, డెస్టినీ నంబర్ కొద్ది రోజులు. అంటే 2 పార్టులు చేస్తే బర్త్ నంబర్ మీద కొద్ది రోజులు పనిచేస్తుంది, డెస్టినీ నంబర్ మీద కొద్ది రోజులు పనిచేస్తుంది. అయితే ఈ బర్త్ నంబరు, డెస్టినీ నంబరు రాశి, నక్షత్రము, లగ్నము నడిచేటువంటి దశలు, అంతర్దశలను బట్టి వారి పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మనం ప్రోగ్రామ్ చేయగలిగితే ఇక వారి ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏదైనా కట్టుగట్టి బాగా తాళ్లతో బంధించినటువంటి పరిగెత్తమంటే ఏం పరిగెత్తుతాడండి? ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తలేడు. నడక వేగం తగ్గిపోతుంది, అసలు ఒక అడుగు ముందుకు లేని పరిస్థితి. కట్టినాక ఇంకేం ముందుకేస్తాం? అలాగే ఆ కట్లు విప్పి చూస్తే అప్పుడు దాని యొక్క ప్రతాపం అనేది కూడా బయటపడిపోతుంది. కట్లు విప్పి చూస్తే అప్పుడు అతని పరిగెత్తే విధానము, అతని స్థాయి, స్పీడు అనేది కూడా ఎంత పెరిగిందో తెలుస్తుంది. అందుకే కొంతమంది ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో పుడతారు. ఆ కుటుంబంలో పుట్టిన తర్వాత వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్తో, వాళ్ళకున్నటువంటి తెలివితేటలతోనే వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి వేల రూపాయలు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అట్లా సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. అసలు బయట ఉన్నవాడే ఆశ్చర్యపోతాడు. వాడు పక్కకు తిరిగినటువంటి వారు, వాళ్ళతో ఉన్నటువంటి వారు, ఇదేంటి ఈ రేంజ్లో సంపాదించాడు ఏంటి అనుకుంటారు. ఉంటుందండి కొందరికి అదృష్ట యోగం అనేది కూడా తప్పకుండా భగవంతుడు ఏదో రూపంలో లక్, మానవుడికి లక్కు భగవంతుడు ఒక 3 సార్లు ఇస్తాడు. ఆ లక్కును కొన్ని అదృష్టం ఏంటంటే మనకు తెలిసి తెలియకుండానే అవి దూరం అయిపోతూ ఉంటాయి. కొన్ని దాన్ని సంగ్రహిస్తారు కొంతమంది ఆ లక్కుని. ఆ టైంలో మనం ఏదైనా వ్యాపారం పెట్టుకోవడం, ఆ లక్కు కలిసి వచ్చి ఆ వ్యాపారం టాప్ నంబర్ 1 రేంజ్. నమ్ముతారో నమ్మరో, నా దగ్గర ఒక కరెక్షన్ తీసుకున్నారండి. ఒక
నలుగురు ఐదుగురు బీటెక్ పిల్లలు, బీటెక్ చదువుకున్నటువంటి పిల్లలు. వాళ్ళు ఏం చేశారంటే మనిషికి 50,000 రూపాయలు వేశారండి. తీసుకున్నారు. తీసుకొని ఒక టెండర్ వేశారండి వైన్ షాప్ది. వైన్ షాప్ టెండర్ వేస్తే నలుగురు ఐదుగురు మనిషికి తలా 40,000 30,000 50,000 వేసుకొని టెండర్ వేశారు. 2 లక్షలు టెండరు వేశారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం వేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి అదే విధంగా వేస్తున్నారట. ఎప్పుడు తగలలేదు. ప్రతిసారి 2 లక్షలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే మనకేమన్నా లక్కు అనేది లేదా, అసలు మనకి ఎందుకు పోతున్నాయి, ఒక్కసారైనా దాకద్దా అని చెప్పేసి నా దగ్గర కరెక్షన్కి వచ్చారండి. కరెక్షన్కి వస్తే నేను చూశాను, జాతకాన్ని చూశాను. ఈ జాతకస్తుడు ఎవరు అంటే ఆ అబ్బాయి నేనే సార్, నేను ఆ జాతకం నాదే అని చెప్పారు. నీ పేరు మీద ఈ టెండరు, నీకు అదృష్టం అనేది దరిదాపుల్లో ఉంది, అంటే దగ్గరగా ఉంది నీకు అదృష్టం. మీ ముగ్గురితో పోలిస్తే నలుగురు కదా మీరు, ఈ నలుగురిలో ఈ ముగ్గురితో పోలిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ పేరు మీద టెండర్ వేసి చూడు, తప్పకుండా వస్తుందని చెప్పారు. అన్నట్టుగానే నేను చెప్పిన తర్వాత వాళ్ళు టెండర్ వేయడం జరిగింది. వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ షాప్ అనేది కూడా వాళ్ళ పేరు మీద టెండర్ వచ్చేసిందండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ టెండర్ని 80 లక్షలకు అమ్మేశారండి. మళ్ళీ షాప్ని వాళ్ళు నడపలేని పరిస్థితుల్లో మన ఫీల్డ్ వేరు, మనది కథ వేరు అని పక్కనున్న ఆ షాపు ఓనరే వీళ్ళకు ఏదో ఆశ చూపెట్టేసి 80 లక్షలకు తీసుకెళ్ళాడు. అది వాళ్ళు కూడా సంతోషపడ్డారండి. ఎందుకంటే అప్పటి నుండి ఎప్పుడు కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏ టైంలో టెండర్ వేయాలి ఏంటి అనేది కూడా నాకు చెప్పేస్తా అని చెప్పారు. కానీ ఇంకా అది చాలు, ఇక మీ జీవితంలో మళ్ళీ టెండర్ వచ్చే అవకాశాలు లేదు, టైం వేస్ట్ అవుతాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇక రాదు మీకు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే టైం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పాను, లేనిది నేనైతే చెప్పలేదు. నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉంటాయి, గవ్వలు వేసి చూస్తాను, వారి యొక్క చేతిరేఖలు కూడా నేను చక్కగా పరిశీలన చేస్తాను. ఇప్పుడు అభూత కల్పనలు కల్పించి నీకు ఆశ పెట్టించడం మనకు వద్దు, అలాంటివి నేను చేయను. ఒకటే మాట, వస్తుందా రాదా, వస్తుందని చెప్పాను, వచ్చింది. నెక్స్ట్ కూడా నేను వేస్తాము సార్ అన్నాడు, రాదు అని చెప్తున్నాను. అలా ఎందుకంటారు రాదు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా జాతకాలు పట్టుకొచ్చుకో, కానీ మీ విషయంలో మాత్రం ఇంకా మీరు టెండర్ను చూడలేరు, ఇంకొక 10 years దాకా రాసి పెట్టుకోండి నేను చెప్పాను. వేయండి, వేస్తే పోతాయి, నేను చెప్తున్నాను కదా, వేస్తే పోతాయి. అప్పుడు నేను చెప్పినప్పుడు వేశారు, నన్ను కాదని ఇప్పుడు కూడా ఒక 2 లక్షలు ఇచ్చి చూడండి, పోతాయో ఉంటాయో మీకే అర్థమవుతుంది అని చెప్పాను. సో అది మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది అదండి. కాబట్టి ఇంట్లో 2 రాశుల ప్రభావాలు ఉంటే కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతారండి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తే, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు, భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లలు చెప్పిన మాట వినరు, ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. మనం చిన్న చిన్న గొడవలుగా మారి పెద్ద పెద్దవిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇబ్బందుల పాలే అవుతూ ఉంటారండి. కాబట్టి నేను చెప్పినట్టు ఒకసారి చేయండి. మీ పేరుని మంచి సంఖ్యాపరంలోకి 270 నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకొని చూడండి. అదేవిధంగా మీరు నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కాకుండా డైరెక్ట్గా కలవాలన్నా కూడా నేను అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇస్తున్నాను. జూన్ మొదటి వారంలో నేను అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇస్తున్నాను. మరి మన ఆఫీస్ నంబర్లను సంప్రదించండి. అదేవిధంగా మీ యొక్క దశ కాలాన్ని బట్టి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క దశాకాలాన్ని బట్టి నేను కంకణం అనేది కూడా నేను పంపిస్తున్నాను. ఆ కంకణం కావాలనుకున్నటువంటి వారు కేవలం 250 రూపాయలు మాత్రమే చెల్లించవచ్చు. దాంట్లో మీకు పోస్టల్ ఛార్జెస్ అయిపోతాయి. కానీ మిగతాయి కూడా నేను హోమం జరిపించి మీ జాతకాన్ని నాకు పంపించినట్టయితే మీ గోత్రనామాల మీద ఈ యొక్క హోమం జరిపించిన తర్వాత ఆ కంకణం పూజించిన తర్వాత మీ ఇంటికి పోస్ట్ చేస్తాను. అది ఏ టైం నుండి ఏ టైం వరకు, అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మీ యొక్క కంకణం మీ చేతికి ఉండాలి. దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా కలుగుతుందండి. తద్వారా ఏంటంటే మనం ఏదైనా పని మొదలుపెట్టినా కూడా మంచి జరుగుతుంది. ఈ కంకణం ధరించి మీరు పేరును కూడా కోర్సు లాగా రాయడం ద్వారా కూడా కొంత ప్రభావం అయితే కంపల్సరీ చూపెడుతుందండి, చూపించకుండానైతే ఉండదు. ఆ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ అంటేనే అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా కూడా 2 రాశులలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. మరి ఆ ఇంట్లో 2 రాశుల ప్రభావం వల్ల జరిగేటువంటి సమస్యల నుండి, నష్టాల నుండి మనం తప్పకుండా బయటపడే మార్గాన్ని కూడా నేను మీ జాతక స్థితిగతులను బట్టి నేను అంచనా వేసి
నేను చూసేటువంటి పద్ధతులైనటువంటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను చూస్తాను కాబట్టి సమస్య ఎంతటి సమస్యను కూడా మనం తప్పకుండా పరిష్కరించవచ్చు. మరి ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.